నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు మంగమూరు రోడ్ జడ్పీ కాలనీలోని సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ సమ్మర్ క్లాసులు ఏప్రిల్ 30వ తారీఖు నుండి మే నెల 6వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటి సమాజంలో మానవతా విలువలు అడుగంటిపోవడంతో సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ జన్మదినం సందర్భంగా బాల వికాస్ సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బుధవారం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు వారి బృందంచే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ బాల వికాస్ శిక్షణలో మానవతా విలువలు, నైతిక విలువలు, సమయ పాలన, సాహసములు, ఆధ్యాత్మిక క్లాసులు, యోగా, ధ్యానము, డ్రాయింగ్ పలు అంశాలను విద్యార్థులకు నేర్పించబడతాయని తెలిపారు. అలాగే మాతృ పూజ నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి హనుమాన్ ప్రసాద్, పద్మావతి, సిహెచ్ సుహాసిని, ఏ సంధ్యారాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రసాదానికి వచ్చారు, వాడికి ఏముండదు. సరే కూర్చో. చెప్పాలి. జ్ఞానముద్రని కూడా అంటారు. చక్కగా 3 సార్లు ఓంకారంతో మనం యోగా సాధన ప్రారంభిద్దాం. గాలి తీసుకుని వదులుతూ ఓంకారాన్ని ఉచ్చరించాలి. అకార ఉకార మకారాలని ఏకాక్షర మంత్రంగా ప్రణామాలను చేద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరించి ఈరోజు ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా జరిగే వేసవి శిక్షణా తరగతులకు విచ్చేసిన విద్యార్థులకు, బాల వికాస్ పిల్లలకు, పెద్దలకు, సమితి సభ్యులకు వేసవి శిక్షణా తరగతులు జరుగుతాయి. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి, జ్యోతి ప్రజ్వలన చేయడానికి మన బాలూజీ యోగాచార్య గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా.
భగవాన్ భగవాన్ని దివ్య పద్ధతుల్లో చూపిస్తూ అందరికీ సాధ్యం. స్వామి గారి పెద్దయినటువంటి ఈశ్వరమ్మ గారు స్వామివారి ద్వారా కాలకు మానవతత్వం మీద సబ్జెక్ట్ని తెలియజేయాలని బాల వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే స్వామివారి స్వయంగా ప్రారంభించారు. దానికి కూడా ఆయనే చేయగలరు కాబట్టి వారి ద్వారా నడుస్తున్నటువంటి ఈ బాల వికాస్ కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని కోరుకుంటున్నాను. అలాగే ఎంతో మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఈ సబ్జెక్టు తయారు చేశారు. పిల్లలు ఏంటంటే ఇప్పుడు సమస్యలు అడుగడిపోతున్నటువంటి మానవతలను పెంపొందించకపోయి పిల్లలను వాళ్ళలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫ్యాకల్టీ మొట్టమొదటి క్లాస్ యోగా గురువు గారి ద్వారా ప్రారంభం జరుగుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారు వారు వెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నారు. సాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తపట్నం పల్లెపాలెంలో జరిగిన మత్స్యకార భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ పల్లెపాలెం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా మంచినీటి ట్యాంకును మంజూరు చేస్తానని తెలిపారు. మత్స్యకార భరోసా రాని అర్హులైన వారికి మంజూరు చేయిస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తానని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకార భరోసా చెక్కులను అందజేశారు. పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి శ్రీనివాసరెడ్డి, జిల్లా తెలుగుదేశం నాయకులు జ్ఞానం సుబ్బారావు, ఎంపీటీసీ నరసింహారావు, ప్రభు ప్రకాష్, మేకల జక్రయ్య, జేడి శ్రీనివాసరెడ్డి, మత్స్యకార జిల్లా అధ్యక్షులు పేరయ్య, టీడీపీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి మరియు కొత్తపట్నం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి, ఉరుముల ఉప్పెన సప్పుడు నీవై ముందుకు సాగాలి. అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి, ఉరుముల ఉప్పెన సప్పుడు నీవై ముందుకు సాగాలి. జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు, జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు. ఒంగోలు అభివృద్ధి జరగాలంటే రాబందులాట కట్టాలి, ప్రగతికి వెలుగును పంచాలంటే స్వార్థపరుల పని పట్టాలి. సస్యశ్యామలం కావాలంటే నీ వల్లే ఇది సాధ్యము, హాయిగా ప్రజలు ఉండాలంటే జనార్దను జెండెత్తుదము. జనార్దనన్న జిందాబాద్, తాతను మించిన మనవడు నీవు. జనార్దనన్న జిందాబాద్, తాతను మించిన మనవడు నీవు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు.
అన్నదాతల కష్టాలు, అలసిన బ్రతుకుల నష్టాలు, అరకను దున్నే రైతన్నలకు చేయూతనిచ్చి దిక్కయ్యా. సచివాలయం సిబ్బంది, యూనిట్ సిబ్బంది, పోలీసు వారికి, విలేకరుల సోదరులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ నెల 26వ తేదీ మత్స్యకారులకు ఒక పండుగ. ఎందుకంటున్నామంటే గతంలో మత్స్యకారులకు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఎలక్షన్కి ముందు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నారు. చెప్పిన విధంగానే మాట తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవ అనేది ఇవ్వటం అనేది జరిగింది. గతంలో 10,000 రూపాయలు కూడా ఫోటోలు తీసుకుని ఈ 10,000 రూపాయలకి ఫోటోలు తీసుకుని 2 నెలలు అవ్వేటప్పుడు ఇచ్చేవాడు. కానీ మీరందరూ గమనించండి, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫోటోలు తీసుకున్న 3వ రోజు 26వ తేదీ డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశం. మంచి రోజులు. మనం ఎంతో మన మత్స్యకారులందరూ చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరి 1,200, 800 ఉన్నటువంటి పెన్షన్లు ఈరోజు మనం 1,400 ఇచ్చాం. మన ఒక కలిపాలెం గ్రామ పంచాయతీ కొంత ఒక 49 ఉన్నాయి. ఆ 49 కూడా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల తొలగించడం జరిగింది. వాటిని సరిచూస్తారని కూడా అధికారులు చెప్తున్నాము. అదేవిధంగా మన అన్న జనార్దన్ అన్న కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. గారి రామచల్ల జనార్దన్ గారికి, అలాగే నాయకులందరూ కూడా, మన సహకార సంఘ జిల్లా ప్రెసిడెంట్ పేరయ్య గారికి, ఎంపీటీసీ గారు నరసింహరావు గారికి, సభ్యులుగా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. అన్న దాని ద్వారా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్స్యశాఖలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి అమౌంట్ రానటువంటి పెద్ద సమస్య ఇది. లాస్ట్ టైము టీడీపీ ప్రభుత్వంలో పక్కాగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావటం అనేది ఆగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా కొన్ని మా మత్స్యశాఖ వాళ్ళందరూ కూడా వీళ్ళు కలిస్తే ఇస్తామని చెప్పున్నారు. దయచేసి జనార్దన్ అన్న గారు దీన్ని చొరవ చేసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని, ఇది కొద్దిగా మేజర్ ఇష్యూ కాబట్టి పట్టించుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెట్టడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ చేసాం. మిగిలినటువంటి మళ్ళీ రిక్వైర్ కావాల్సింది ఒక 3 కోట్లు కూడా మేము డ్రైన్స్-కి కావాలని చెప్పని ఇవ్వడం జరిగింది. డోమా పీడీ గారు తమ ద్వారా ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నారు. దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేయించగలిగితే ఈ రోడ్డులతో పాటు ఈ నీటిని నిల్వ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి దాన్ని తొందరగా శాంక్షన్ చేయిస్తారని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామాల్లో ఈ చెత్తకు సంబంధించి పంచాయతీ వారు ట్రాక్టర్ కూడా తమరు గతంలో ఈవాటి ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా శాంక్షన్ చేయించారు. దీన్ని ప్రతి ఇంటికి ఇక చెత్త అనేది బయట వేయనీయకుండా పంచాయతీ త్రూ ఆ సిబ్బందితో ఆ చెత్తని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో వేసే విధంగా చేస్తారని చెప్పని ఆ ట్రాక్టర్ అతి తొందరగా శాంక్షన్ చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. షెడ్యూల్ని అనౌన్స్మెంట్ చేశారు, కానీ పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికి జరిగినటువంటి మీటింగుల్లో ఇదే తక్కువ జనాలు కలిసి అందరిని కలుపుకొని నెక్స్ట్ మీటింగ్కి ఎక్కడ తెలియజేసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రూపాయలు ఇచ్చి మేము అందరికి ఇచ్చామని చెప్పని చెప్పుకున్న నాయకులు కొంతమంది చాలా మంది ఉన్నారు. కాదట మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరపున ఎలాన్ చేసిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు
20,000 రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. అట్లనే మాట నిలబెట్టుకొని 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది గమనించాలి. ఈరోజు ఏదో అయిపోయింది, 9 నెలలే జరిగింది పార్టీ వచ్చి, ఇంకా 4 సంవత్సరాల చిల్లర ఉంది. ఏదో అవలేదు, చేయలేదు, మాట చెప్పారు, మడం తిప్పారు అన్నట్టుగా బయట వ్యక్తులు పార్టీని బొట్టు తల్లే విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కూడా గమనిస్తే, మేము తెలుగుదేశం వచ్చిన 9 నెలల్లోని ఎన్ని రోడ్లు పోసాము, ఏమేం పనులు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తాం అనేది కూడా జనార్దన్ అన్న చేసి నిరూపిస్తారు. ఇది గమనించాలి అందరూ. అలాగే మనకి అన్న చెప్పిన ప్రకాష్ అన్న చెప్పాడు, కొన్ని మనకి మేజర్ విషయం ఏంటంటే ఇళ్ల పట్టాలు చెప్పుకున్నాం, వాళ్ళు చెప్పారు చేయలేదు. మనం చెప్పుకున్నాము, మనం చెప్పుకోకుండా ఏదో చేస్తామని చెప్పి అన్నారు, కానీ మనం చెప్పేమో చేస్తాం. ఇది పూర్తిగా చేసి చూపిస్తాం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మా గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటిసారిగా మీ చొరవతో 46 రోడ్లు 2,06,00,000తో శాంక్షన్ చేశారు సార్. ఆ రోడ్లన్నీ కూడా మా గ్రామంలో వేయటం జరిగింది. అందుకు మీకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా గ్రామంలో సార్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్డు కొత్తగా నిర్మించడం జరిగింది సార్. దానికి సంబంధించి మిషన్లు కానీ అన్ని సౌకర్యాలతో ప్రకాశం జిల్లాలోనే సార్ టాప్గా ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మించడం జరిగింది. దీనికి ఈ మధ్య స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి మేనేజర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా సందర్శించి కితాబు ఇచ్చారు సార్. అది మా గ్రామానికి తలమానికంగా ఉంది. అదేవిధంగా మా గ్రామంలో కమ్యూనిటీ శానిటేషన్ టాయిలెట్స్ కూడా 2 శాంక్షన్ చేయించడం జరిగింది సార్. గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మంజూరు చేసినటువంటి 1,420 మందికి వేట నిషేధ కాల వృత్తిని అందించడం గాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు, అలాగే మన గ్రామ స్థాయి పెద్దలు, ఇతర అధికారులు, ఈ సముద్ర వేట నిషేధం మన కోసమే, మన మత్స్యకారుల మంచికే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి అధికారికంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 61 రోజులు తూర్పు తీర ప్రాంతంలోనూ, అట్లాగే 62 రోజులు పశ్చిమ తీర ప్రాంతంలో కూడా అమలు చేయబడుతుంది. దానికి తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో, అంటే భారత ప్రభుత్వం భారతీయ జలాల్లో అమలు చేస్తుంది. మనకి ప్రాంతీయ జలాల్లో అంటే తీరం నుంచి 21 కిలోమీటర్లు లేదా 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈ యొక్క వేట నిషేధ అమలు కార్యక్రమాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని అమలు చేస్తున్నందుకు గాను మన మత్స్యకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరిస్తున్నందుకు. అట్లాగే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనకి గతంలో తమిళనాడు ప్రాంతం నుంచి మన యొక్క జలాల్లో వేట చేస్తున్నటువంటి మరబోట్ల మీద మనకి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వలన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి గతంలో అంటే నవంబర్లో మనం ఇక్కడ నుంచి ఒక బోటు మీద ఈరోజు ఒక మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందనే దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు,
మత్స్యకార జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు, ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యలమంద గారు, అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు, జక్రీ గారు, తిరుపతిరావు గారు, చలపతి గారు, మన ఎక్స్ సర్పంచి నాయుడు ప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు, జాలరామ్ గారు, దేవప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటయ్య గారు, ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతంలో మనం ఒకసారి గుర్తించుకున్నప్పుడు 14-19లో అదివరకు మన టైంలో మనం అప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు. 10,000 చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజు ఉండే ప్రభుత్వం 10,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో 20,000 ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈరోజు ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి 20,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదివరకు 14-19లో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేదే తెలుగుదేశం కుటుంబాలు. ఎందుకంటే మనకు సీ కోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మత్స్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మత్స్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులని నమ్ముకోనుంది. కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50లు కానీ, అదేవిధంగా వలలు కానీ, అదేవిధంగా మీకుండే బోట్లు కానీ, డీజిల్ కానీ, ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల, మీకు ఇచ్చింది వాళ్ళు అదివరకు 4,000 ఇస్తున్నారు, వాళ్ళు 10,000 ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 20,000 రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం, దానికి అందరికీ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఉండే పరిస్థితుల్లో 259 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మన మత్స్యకారుల కోసం ఏదైతే 129,178 కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంది, ఏం చేశారు, ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి, ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందన్నది కూడా మనందరం కూడా తెలుసు. అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళనే ఉద్దేశంతో ఈరోజు 258 కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల 11 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనకు ఖర్చు పెట్టాం, అందరికి కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి 3,076 మందికి మన కొత్తపట్నం మండలం, అదేవిధంగా ఒంగోలు మండలం
520 మందికి ఈరోజు 7,19 లక్షల మొత్తం మన 2 మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామంలో 1469 మందికి ఈరోజు మన గ్రామం ఒక దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అంటే జిల్లాలో హైయెస్ట్గా మన పల్లిపాలెంలో 1449 మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. దాంట్లో కరెంటు బిల్లు ఎన్ని యూనిట్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఏ అయితే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని దానికన్నా కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా అధైర్యపడద్దు. వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మన వంతు మేము కృషి చేస్తాను. తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజే మళ్ళా కూడా 200 మనకు వచ్చేకి 205 మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు. దాంట్లో దగ్గర 205 యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి. గ్రామస్తులు కూర్చోండి, వాళ్ళని కూడా చూసి మీరు పెట్టండి. తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా శాంక్షన్ చేపిద్దాం. దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది. కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను అది వరకు కూడా చెప్పాను, నాకు మండలంలో ఈ పల్లిపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఒక కట్టుబడితో పనిచేస్తారు. దానికి తగ్గట్టుగానే అందరూ యూనిటీగా ఉంటారు. దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు. గ్రామంలో కూడా సమస్యల మీద కూడా అదేవిధంగా పోరాడతారు. దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మొన్న వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం. అవి చేశారు. ఇంకా మిగిలినవి ఉన్నాయి. మేజర్ పంచాయతీ ఇంకో 1,20 లక్షలు పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైన్లు పెట్టారు. ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం. నాకు మొన్న ఈ మధ్య మంచినీళ్ళు ఇబ్బంది అంటే అప్పటికప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రమ్మని నన్ను అడిగితే నాకు ఇప్పుడు కుదిరేటట్టు కనపట్లేదు, టైం లేదు, మీరు ప్రారంభించి మీరు చేయండి, రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టడం అందరూ కూడా ఆర్ఓ వాటర్ మంచినీళ్ళు తాగే పరిస్థితి మన ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం. ఇంకా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పారు. దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా 1,20 లక్షలతోటి దాన్ని శాంక్షన్ చేపించాం. దాన్ని కూడా పనులు ప్రారంభించాం. ఈరోజు ఒంగోలు కొత్తపట్టణం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను. దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం కూడా సిమెంట్ రోడ్డు చేసే పని తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక కమిట్మెంటు, ఒక పద్ధతి నాకు నచ్చేది అదే. ఎప్పుడు కూడా ఏదో ఊరకు మాటలు చెప్పేది లేకపోతే టైంపాస్లు చేసేది కాదు. మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు. ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య. దగ్గర 1,500 మందికి ఈరోజు పట్టాలు కావాలి. ఆ 1,500 మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో
రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, ఒకడు 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంత అయిందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది జడి గారు. అయితే దాన్ని టెండర్కి పిలుస్తారు, మనకి పని మొదలవుతుంది. ఇది అక్కడ ఉద్యోగాలు వస్తాయి, కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మొదలు పెడదాం. దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా జడ్పీ స్కూళ్ళు మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడి నుంచి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓకి పంపించాం. డిఓకి పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం వచ్చింది, కానీ మన పల్లిపాలెంలో అది రీచ్ కాలేదు. కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం. దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్ కూడా అయిపోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే కసిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సొంత ఇల్లు లేకపోవటం కానీ, ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. క్యాబినెట్లో అప్రూవల్ అయింది. తొందరగా జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఇవాళ రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోం. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మన ఊరు గురించి నాకు తెలుసు. కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు. ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి. ఆ పనులు చేసినప్పుడు ఒకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చేకి అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడీ గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా మత్స్యకించి పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తపట్నం పల్లెపాలెంలో జరిగిన మత్స్యకార భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ పల్లెపాలెం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా మంచినీటి ట్యాంకును మంజూరు చేస్తారని తెలిపారు.
మత్స్యకార భరోసా రాని అర్హులైన వారికి మంజూరు చేయిస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తానని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకార భరోసా చెక్కులను అందజేశారు. పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం నాయకులు గేనం సుబ్బారావు, ఎంపీటీసీ నరసింహారావు, ప్రభు ప్రకాష్, మేకల జక్రయ్య, జేడి శ్రీనివాస్ రెడ్డి, మత్స్యకార జిల్లా అధ్యక్షులు పేరయ్య, టీడీపీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి మరియు కొత్తపట్నం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి, ఉరుముల ఉప్పెన సప్పుడు నీవై ముందుకు సాగాలి. అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి, ఉరుముల ఉప్పెన సప్పుడు నీవై ముందుకు సాగాలి. జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు, జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు. ఒంగోలు అభివృద్ధి జరగాలంటే రాబందులాట కట్టాలి, ప్రగతికి వెలుగును పంచాలంటే స్వార్థపరుల పని పట్టాలి. సస్యశ్యామలం కావాలంటే నీ వల్లే ఇది సాధ్యము, హాయిగా ప్రజలు ఉండాలంటే జనార్దను జెండెత్తుదము. జనార్దనన్న జిందాబాద్, తాతను మించిన మనవడు నీవు. జనార్దనన్న జిందాబాద్, తాతను మించిన మనవడు నీవు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు, కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు. అన్నదాతల కష్టాలు, అలసిన బ్రతుకుల నష్టాలు, అరకను దున్నే రైతన్నలకు చేయూతనిచ్చి దిక్కయ్యా. సచివాలయం సిబ్బంది, యూనిట్ సిబ్బంది, పోలీసు వారికి, విలేకరుల సోదరులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ నెల 26వ తేదీ మత్స్యకారులకు ఒక పండుగ. ఎందుకంటున్నామంటే గతంలో మత్స్యకారులకు ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఎలక్షన్కి ముందు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నారు. చెప్పిన విధంగానే మాట తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవ అనేది ఇవ్వటం అనేది జరిగింది. గతంలో 10,000 రూపాయలు కూడా ఫోటోలు తీసుకుని ఈ 10,000 రూపాయలకి ఫోటోలు తీసుకుని 2 నెలలు అవ్వేటప్పుడు ఇచ్చేవాడు. కానీ మీరందరూ గమనించండి,
ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫోటోలు తీసుకున్నాం 3వ రోజు 26వ తేదీ డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశం. మంచి రోజులు. మనం ఎంతో మన మంత్రిగారులందరూ చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరి 1200 800 ఉన్నటువంటి పెన్షన్లు ఈరోజు మనం 1400 ఇచ్చాం. మన ఒక పల్లిపాలెం గ్రామ పంచాయతీ కొంత ఒక 49 ఉన్నాయి. ఆ 49 కూడా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల తొలగించడం జరిగింది. వాటిని సరిచూస్తారని కూడా అధికారులు చెప్తున్నాము. అదేవిధంగా మన అన్న జనార్దన్ అన్న కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. గారి రామచల్ల జనార్దన్ గారికి అలాగే నాయకులందరూ కూడా మన సహకార సంఘ జిల్లా ప్రెసిడెంట్ పేరయ్య గారికి ఎంపీటీసీ గారు నరసింహరావు గారికి సభ్యులుగా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. అన్న దాని ద్వారా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్స్యశాఖలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి అమౌంట్ రానటువంటి పెద్ద సమస్య ఇది. లాస్ట్ టైము టీడీపీ ప్రభుత్వంలో పక్కాగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావటం అనేది ఆగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా కొన్ని మా మత్స్యశాఖ వాళ్ళందరూ కూడా వీళ్ళు కలిస్తే ఇస్తామని చెప్పున్నారు. దయచేసి జనార్దన్ అన్న గారు దీన్ని చొరవ చేసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని, ఇది కొద్దిగా మేజర్ ఇష్యూ కాబట్టి పట్టించుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పెట్టడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ చేసాం. మిగిలినటువంటి మళ్ళీ రిక్వైర్ కావాల్సింది ఒక 3 కోట్లు కూడా మేము డ్రైన్స్ కి కావాలని చెప్పని ఇవ్వడం జరిగింది. డోమా పీడీ గారు తమ ద్వారా ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నారు. దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేయించగలిగితే ఈ రోడ్లతో పాటు ఈ నీటిని నిల్వ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి దాన్ని తొందరగా శాంక్షన్ చేయిస్తారని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామాల్లో ఈ చెత్తకు సంబంధించి పంచాయతీ వారు ట్రాక్టర్ కూడా తమరు గతంలో ఈవార్డీ ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా శాంక్షన్ చేయించారు. దీన్ని ప్రతి ఇంటికి ఇక చెత్త అనేది బయట వేయనీయకుండా పంచాయతీ త్రూ ఆ సిబ్బందితో ఆ చెత్తని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో వేసే విధంగా చేస్తారని చెప్పని ఆ ట్రాక్టర్ అతి తొందరగా శాంక్షన్ చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సడన్లీ అనౌన్స్మెంట్ చేశారు, కానీ పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికి జరిగినటువంటి మీటింగుల్లో ఇదే తక్కువ జనాలు కలిసి అందరిని కలుపుకొని నెక్స్ట్ మీటింగ్కి ఎక్కడన్నా తెలియజేసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రూపాయలు ఇచ్చి మేము అందరికి ఇచ్చామని చెప్పని చెప్పుకున్న నాయకులు కొంతమంది చాలా మంది ఉన్నారు. కాదట మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరపున అనౌన్స్ చేసిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. అట్లనే మాట నిలబెట్టుకొని 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది గమనించాలి. ఈరోజు ఏదో అయిపోయింది, 9 నెలలే జరిగింది పార్టీ వచ్చి, ఇంకా 4 సంవత్సరాల చిల్లర ఉంది. ఏదో అవలేదు, చేయలేదు, మాట చెప్పారు, మడం తిప్పారు అన్నట్టుగా బయట వ్యక్తులు పార్టీని బొట్టు తల్లే విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కూడా గమనిస్తే మేము తెలుగుదేశం వచ్చిన 9 నెలల్లోని ఎన్ని రోడ్లు పోసాము, ఏమేం పనులు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తాం అనేది కూడా జనార్దన్ అన్న చేసి నిరూపిస్తారు. ఇది గమనించాలి అందరూ. అలాగే మనకి అన్న చెప్పిన ప్రకాష్ అన్న చెప్పాడు, కొన్ని మనకి మేజర్ విషయం ఏంటంటే ఇళ్ల పట్టాలు చెప్పుకున్నాం, వాళ్ళు చెప్పారు చేయలేదు. మనం చెప్పుకున్నాము, మనం చెప్పుకోకుండా ఏదో చేస్తామని చెప్పి అన్నారు, కానీ మనం చెప్పేమో చేస్తాం. ఇది పూర్తిగా చేసి చూపిస్తాం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మా గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటిసారిగా మీ చొరవతో 46 రోడ్లు 2,06,00,000తో శాంక్షన్ చేశారు సార్. ఆ రోడ్లన్నీ కూడా మా గ్రామంలో వేయటం జరిగింది. అందుకు మీకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా గ్రామంలో సార్ SWPC షెడ్డు
ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కొత్తగా నిర్మించడం జరిగింది సార్. దానికి సంబంధించి మిషన్లు కానీ అన్ని సౌకర్యాలతో ప్రకాశం జిల్లాలోనే సార్ టాప్గా ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మించడం జరిగింది. దీనికి ఈ మధ్య స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి మేనేజర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా సందర్శించి కితాబు ఇచ్చారు సార్. అది మా గ్రామానికి తలమానికంగా ఉంది. అదేవిధంగా మా గ్రామంలో కమ్యూనిటీ శానిటేషన్ టాయిలెట్స్ కూడా 2 శాంక్షన్ చేయించడం జరిగింది సార్. గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మంజూరు చేసినటువంటి 1420 మందికి వేట నిషేధ కాల వృత్తిని అందించడానికి గాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు, అలాగే మన గ్రామ స్థాయి పెద్దలు, ఇతర అధికారులు, ఈ సముద్ర వేట నిషేధం మన కోసమే, మన మత్స్యకారుల మంచికే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి అధికారికంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 61 రోజులు తూర్పు తీర ప్రాంతంలోనూ, అట్లాగే 62 రోజులు పశ్చిమ తీర ప్రాంతంలో కూడా అమలు చేయబడుతుంది. దానికి తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో, అంటే భారత ప్రభుత్వం భారతీయ జలాల్లో అమలు చేస్తుంది. మనకి ప్రాంతీయ జలాల్లో అంటే తీరం నుంచి 21 కిలోమీటర్లు లేదా 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈ యొక్క వేట నిషేధ అమలు కార్యక్రమాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని అమలు చేస్తున్నందుకు గాను మన మత్స్యకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరిస్తున్నందుకు. అట్లాగే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనకి గతంలో తమిళనాడు ప్రాంతం నుంచి మన యొక్క జలాల్లో వేట చేస్తున్నటువంటి మరబోట్ల మీద మనకి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వలన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి గతంలో అంటే నవంబర్లో మనం ఇక్కడ నుంచి ఒక బోటు మీద ఈరోజు ఒక మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందనే దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మత్స్యకార జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు, ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జలమంద గారు, అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు, జక్రీ గారు, తిరుపతిరావు గారు, చలపతి గారు, మన ఎక్స్ సర్పంచి నాయుడు ప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు, జాలరామ్ గారు, దేవప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటయ్య గారు, ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతంలో మనం ఒకసారి గుర్తించుకున్నప్పుడు 14-19లో అదివరకు మన టైంలో మనం అప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు. 10,000 చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజు ఉండే ప్రభుత్వం 10,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో
20,000 ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈరోజు ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి 20,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదివరకు 14-19లో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేదే తెలుగుదేశం కుటుంబాలు. ఎందుకంటే మనకు సీ కోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మత్స్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మత్స్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులని నమ్ముకోనుంది. కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50లు కానీ అదేవిధంగా వలలు కానీ అదేవిధంగా మీకుండే బోట్లు కానీ డీజిల్ కానీ ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజు అంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల మీకు ఇచ్చింది వాళ్ళు అదివరకు 4,000 ఇస్తున్నారు, వాళ్ళు 10,000 ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 20,000 రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం, దానికి అందరికీ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఉండే పరిస్థితుల్లో 259 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మన మత్స్యకారుల కోసం ఏదైతే 129,178 కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఏం చేశారు, ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి, ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందన్నది కూడా మనందరం కూడా తెలుసు. అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళనే ఉద్దేశంతో ఈరోజు 258 కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల 11 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనకు ఖర్చు పెట్టడం అందరికి కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి 3,076 మందికి మన కొత్తపట్నం మండలం అదేవిధంగా ఒంగోలు మండలం 520 మందికి ఈరోజు 7,19,00,000 రూపాయలు మొత్తం మన 2 మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామంలో 1,469 మందికి ఈరోజు మన గ్రామం ఒక దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే జిల్లాలో హైయెస్ట్గా మన పల్లిపాలెంలో 1,449 మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. దాంట్లో కరెంటు బిల్లు ఎన్ని యూనిట్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఏ అయితే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని దానికన్నా కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి.
దాన్ని కూడా అధైర్యపడద్దు. వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మన వంతు మేము కృషి చేస్తాను. తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజే మళ్ళా కూడా 200 మనకు వచ్చేకి 205 మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు. దాంట్లో దగ్గర 205 యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి, గ్రామస్తులు కూర్చోండి, వాళ్ళని కూడా చూసి మీరు పెట్టండి. తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా శాంక్షన్ చేపిద్దాం. దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను అది వరకు కూడా చెప్పాను, నాకు మండలంలో ఈ పల్లెపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఒక కట్టుబడితో పనిచేస్తారు. దానికి తగ్గట్టుగానే అందరూ యూనిటీగా ఉంటారు. దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు. గ్రామంలో కూడా సమస్యల మీద కూడా అదేవిధంగా పోరాడతారు. దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మొన్న వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం, అవి చేశారు. ఇంకా మిగిలినవి ఉన్నాయి. మేజర్ పంచాయతీ ఇంకో 20 లక్షలు పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైన్లు పెట్టారు, ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం. నాకు మొన్న ఈ మధ్య మంచినీళ్ళు ఇబ్బంది అంటే అప్పటికప్పుడు RO ప్లాంట్ పెట్టించాం. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రమ్మని నన్ను అడిగితే నాకు ఇప్పుడు కుదిరేటట్టు కనపట్లేదు, టైం లేదు, మీరు ప్రారంభించి మీరు చేయండి, రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టడం అందరూ కూడా RO వాటర్ మంచినీళ్ళు తాగే పరిస్థితి మన ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం. ఇంకా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పారు, దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా 120 లక్షలతోటి దాన్ని శాంక్షన్ చేపించాం. దాన్ని కూడా పనులు ప్రారంభించాం. ఈరోజు ఒంగోలు కొత్తపట్టణం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంటర్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను. దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేపించి సిమెంట్ రోడ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం కూడా సిమెంట్ రోడ్లు చేసే పని తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక కమిట్మెంటు, ఒక పద్ధతి నాకు నచ్చేది అదే. ఎప్పుడు కూడా ఏదో ఊరక మాటలు చెప్పేది లేకపోతే టైంపాస్లు చేసేది కాదు. మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు. ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య. దగ్గర 1500 మందికి ఈరోజు పట్టాలు కావాలి. ఆ 1500 మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, ఒకడు 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంత అయిందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది జడి గారు. అయితే దాన్ని టెండర్కి పిలుస్తారు, మనకి పని మొదలవుతుంది. ఇది అక్కడ ఉద్యోగాలు వస్తాయి, కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మొదలు పెడదాం. దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా జడ్పీ స్కూళ్ళు మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడి నుంచి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓకి పంపించాం.
డిఓ పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో, మనకి రాజుపాలెం వచ్చింది కానీ మన పల్లిపాలెంలో అది రీచ్ కాలేదు. కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం. దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్ కూడా అయిపోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే కసిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సొంత ఇల్లు లేకపోవటం కానీ, ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. క్యాబినెట్లో అప్రూవల్ అయింది. తొందరగా జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఇవాళ రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోం. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మన ఊరు గురించి నాకు తెలుసు కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు. ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి. ఆ పనులు చేసినప్పుడు ఒకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చే అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడీ గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా మత్స్యకించి పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.